హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. మనం లైఫ్లో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, హ్యాపీనెస్ అనేది కూడా ఉండదు. ఎంత మన లైఫ్లో ఎన్ని వచ్చినా కూడా ఎక్కడో ఒక చిన్న వెళ్తుంటూ ఉంటుందన్నమాట. సో ఉన్న హ్యాపీనెస్ని మర్చిపోయి లేని దాని గురించి వెతుకుతూ మన జీవితాన్ని మనమే చాలా సాడ్గా మార్చుకుంటూ ఉంటాం. సో దాని గురించి నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఒక స్కూల్లో చదువుకునే ముగ్గురు పిల్లలు ఒకరోజు స్కూల్ డుమ్మా కొట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అందులో ఒక పిల్లోడికి ఒక ఐడియా వస్తుందన్నమాట. అరే, మనము స్కూల్లోకి మేకల్ని వదిలేద్దాంరా, ఒక 3 మేకలను తీసుకొచ్చి వదిలేద్దాము. సో దాని గురించి వాటిని పట్టుకోవడానికి స్టాఫ్ అంతా తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంలో మనం క్లాస్లోంచి డుమ్మా కొట్టవచ్చు, క్లాసెస్ జరగవు అనేసి అంటారనమాట. అప్పుడు వేరే పిల్లోడు అంటాడు, బాగుందిరా ఐడియా, అయితే దానికి ఇంకోటి చేద్దామని చెప్పేసి 3 మేకలను తీసుకొచ్చి దాని మీద 1, 3, 4 అని చెప్పి స్టిక్ చేసి అంటేస్తారు. ఫస్ట్ దాని మీదేమో 1 అంటారు, సెకండ్ దాని మీదేమో 3 నెంబర్ వేస్తారు, థర్డ్ దాని మీదేమో 4 అనేసి వదిలేస్తారనమాట స్కూల్లో. అయితే అందరూ ఉండి స్కూల్ స్టాఫ్ ఏంటి మేకలు ఎలా వచ్చినాయి స్కూల్లోకి, చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి అందరూ వాటిని పట్టుకొని ఒక చెట్టు దగ్గర కట్టేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వెతుకుతూ కట్టేస్తూ ఉంటారు. అలా 3 మేకలను కట్టేస్తారు. కానీ అందరూ ఏమనుకుంటారంటే, అక్కడ ఉన్నది 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, రెండో మేక ఏమైంది, సో రెండో మేక ఇక్కడ ఎక్కడో ఉంటుంది, వెతికి పట్టుకుందామని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెతుకుతూనే ఉంటారు ఆ సెకండ్ మేక గురించి. కానీ నిజానికి ఏంటి, అక్కడ ఉన్నవి 3 మేకలు. కానీ దానిపైన ఉన్న నంబర్ని మనము ఏమంటారు, 1, 2, 3, 4 కదా ఉంటాయి. ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 2 మిస్ అయింది. సో ఆ 2 కోసం వెతుకుతున్నారు. నిజానికి అక్కడ 2 అనే మేకే లేదు. సో మన లైఫ్లో కూడా మనం లేని దాని గురించి వెతుకుతూ ఉంటామన్నమాట. సో దీన్ని బట్టి, ఈ స్టోరీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ అన్నీ ఉంటాయండి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, లైఫ్లో ప్రతిదీ ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో చూసి అది మన లైఫ్లో లేదని మనకున్న లైఫ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మిస్ చేసుకుని లేని దాని గురించి వెతుకుతూ బాధపడుతూ ఉన్న లైఫ్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఒకటే ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో ఉన్న దాంతో సాటిస్ఫైగా ఉంటే చాలా హ్యాపీగా నడుస్తుంది ఆ జీవితం. సో లేని దాని గురించి ఆలోచించి అది ఉంటుందేమో అని భ్రమపడి అనవసరమైన బాధలు, ఇబ్బందులు, స్ట్రెస్కి లోనయ్యి ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా బాధపడకండి. సో ఉన్న దాంతో హ్యాపీగా ఉండి హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో అయితే కలుసుకుందాం. అంటిల్ థ్యాంక్ యూ ఆల్.